అది రాష్ట్రంలో ఇప్పుడు మాత్రం నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్ దాసరామ్ గారు, ఇప్పుడు మాత్రం మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆయన హీ టేక్స్ కేర్ ఆఫ్, మీరు అన్నారు అప్రెస్డ్ సెక్షన్స్ అన్ని అందరి బాధ్యత ఆయన భుజాన పెట్టుకున్నారు. ఆయన ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. జనసేనలో ఉన్నా లేకపోయినా మీరన్న పేద బడుగు బలహీన విస్మృత విసర్జిత సామాజిక వర్గాల వాళ్ళందరి హక్కుల కోసం ఆయన నిలబడి ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది? జన సైనికులు పోనీ వాళ్ళందరినీ పక్కన పెట్టండి, జన సైనికులు పడుతున్న ఇబ్బందులు ఏంటి చెప్పండి? ప్రశాంతంగానే ఉన్నాయి కదా అన్ని జిల్లాల్లో. ఎక్కడ గ్రామాల్లో టీడీపీ పార్టీ ఎక్కడ కూడా గ్రామాల్లో జనసేన సంబంధించిన ఏ కార్యకర్తల్ని పనిచేయద్దండి, కనీసం గౌరవం కూడా లేదు. స్పెసిఫిక్ సార్, మీరు జనరిక్ గా చెప్పద్దు, స్పెసిఫిక్ గా చెప్పండి. స్పెసిఫిక్ గానే చెప్తున్నాను సార్. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న ఏ ప్రాంతంలో కూడా జనసేన పార్టీ సంబంధించిన వాళ్ళు ఏ చిన్న పనులు కూడా ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళకి ఏం అవ్వట్ల, కనీసం మర్యాద కూడా లేదు. రాయా కూర్చోండి అని కూడా. మీకు ఏమైనా కావాలంటే ఇప్పుడు నేను గ్రామాలకు పోయినప్పుడు మీకు టీవీలో లైవ్ పెడతాను, వాళ్ళు మాట్లాడి వినండి. జనసేన పనిచేసే వాళ్ళు డైరెక్ట్ మాట్లాడి వినండి, మీరే వినండి. ఎందుకంటే మేము డైరెక్ట్ గ్రామాలతో టచ్లో ఉంటాం కదా. చాలా ఆవేదన వాళ్ళు. ఇదేంటంటే మనం పని చేయకపోయినా పర్వాలేదండి, కనీసం గౌరవం కూడా లేదు, చాలా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారండి, మనం ఇంత కష్టపడి పని చేస్తే అన్నది. ఇది నేను వాళ్ళ గొంతు నేను చెప్తుంది. వాళ్ళ జనవాణి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రతిరోజు జరుగుతాయి జనసేన ఆఫీసులో. ఆ జనవాణి కార్యక్రమాలు అనేక జిల్లాల నుంచి నియోజకవర్గాల నుంచి జనసేన కార్యకర్తలు వస్తుంటారు. వాళ్ళు అక్కడ ఇచ్చిన కాగితాలలో దాదాపు 1/4 కాగితాలు అయ్యే ఉంటాయి. కాంట్రాక్ట్ ఎంక్వైరీ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తారు జిల్లాకు రాగానే. ఏంటంటే మా ప్రాంతంలో ఎమ్మెల్యే గారు కనీసం రేషన్ డీలర్ డిపోలు 50 ఉంటే కనీసం 2 కూడా ఇవ్వలేదండి, వెళ్తే కనీసం మాట్లాడలేదండి. ఒక ఎమ్మెల్యే గారు అన్నారట, దర్శి ఎమ్మెల్యే గారు, అవునాయా మా కార్యకర్తలు వాళ్ళు బెడ్రూమ్ లోకి వస్తారు, వాళ్ళు వచ్చారు మీరు వస్తారా అంటే మీ గన్మెన్ ఆపేస్తున్నాడు సార్ బయట మమ్మల్ని, అందరూ రాణిస్తారు మమ్మల్ని రానివ్వట్లేదంటే అతను అన్న డైలాగ్. దర్శి ఓడిపోయిన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ టీడీపీ అతను ఇలాంటి మాటలు అనిపించుకోవటానిక ఈ చాకిరి చేసింది అందరు కలిసి. అవి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ జనసేన అధ్యక్షుడు చూసుకోవాలి ఇలాంటివన్నీ కూడా. ఆయన తెలియకేం కాదు, ఆయన దగ్గరికి ఆయన మెయిల్స్ వస్తున్నాయి ఆయనకి. వాళ్ళ జనవానికి వచ్చి ఆ కాగితాలు ఇస్తున్నారు, కార్యకర్తలే ఇస్తున్నారు. సార్ మా ప్రాంతంలో ఇలా ఇబ్బంది ఉంది, మా ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నాం, మా కనీసం మర్యాద లేదు, కర్టసీ లేదు మాకు, ఇలా అయితే పార్టీ బలహీన పడిపోతుంది, కొంచెం చూసుకోండి అని చెప్పని వాళ్ళు ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ తెచ్చి అక్కడ ఆఫీసులు ఇచ్చిపోతున్నారు. కూటమి జాగ్రత్తగా ముందుకెళ్లాలా, రేపు ఎలక్షన్స్ మిగతా వాటిలో జాగ్రత్త చేసుకోవాలి అని అంటే గ్రామాల్లో సఖ్యత ఉండాలి పార్టీల మధ్య. అవి గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలా. జన సైనికులు వాళ్ళకి పదవులు కావాలనుకుంటే వేరే పార్టీలు వెళ్ళి పనిచేసేవాడు, వాళ్ళు పదవుల కోసం పనిచేసిన వాళ్ళు కాదండి. పేద కులాల రాజ్యాధికారం, నీతి నిజాయితీ గల పరిపాలన, అట్టడుగు పేద వర్గాల మంచి జరగాల అనే కోణంలో జనసేనకు వచ్చిన వాళ్ళందరూ సిద్ధాంతాలతో వచ్చిన వాళ్ళు గౌరవం కోరుకుంటారు. ముందు పని వదిలేండి, గౌరవం కోరుకుంటారు. ఆ గౌరవం అక్కడ లేదు. ఇది వాళ్ళ గొంతు నాకు చెప్పినే నేను స్వయంగా చెప్తున్నాను. అది ఆల్రెడీ వాళ్ళ ఆఫీస్ తెలుసు. ఆయన నోటీస్ లో ఉందా? ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలన్నీ ఆయన నోటీస్ లో ఉన్నాయా? జనవారి ఆయన కలిసే వాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు రాష్ట్ర స్థాయిలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు ఆయన కలిసిన వాళ్ళు ఎవరు లేరు. నేను పోయిన 2019 ఎలక్షన్స్ ముందు నుంచి ఇప్పుడు దాకా మొన్న ఎలక్షన్స్ కూడా అంటే అభిప్రాయ భేదాలు వేరున్నా సరే మీరు నా యూట్యూబ్ ఫేస్బుక్ లోకి వెళ్ళండి, ఎన్ని ఊర్లు ఎన్ని మండలాలు తిరిగినాయో దాంట్లో ఉంటాయి. అంటే నా నోటితో అబద్ధం, నా నోటితో వద్దు, యూట్యూబ్ లో కొట్టండి, దాసరామని కొట్టండి, జనసేన పార్టీకి ఎన్ని ప్రెస్ మీట్లు ఎన్ని జిల్లాలు పోయి మన ఎలక్షన్స్ పెట్టామో దాంట్లో కనపడుతుంది. ఇంతవరకు వాళ్ళ ఆఫీస్ నుంచి మీరు బాగున్నారని అడిగిన వాళ్ళు లేరు, మీరు బాగున్నారని ఫోన్ చేసిన వాళ్ళు లేరు, పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళు తోడికి ఎవరు పవన్ కళ్యాణ్తో కూర్చొని మాట్లాడిన వాళ్ళు లేరు. మా అదృష్టం అది, మా అందరి అదృష్టం. ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలతో నేరుగా పిలిచి మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఎంపీలు ఇద్దరిని పిలిచి మాట్లాడుతున్నారు, లేరని ఎలా అంటారు మీరు? అది నాకున్న రిపోర్ట్ నాది, నాకున్న అవగాహన, నాకున్న రిపోర్ట్ నాది. రాష్ట్ర వ్యాప్తంగా 2019లో దాదాపు 150-160 నియోజకవర్గాల్లో బలమే కంటెస్ట్ చేశారు. 100 నియోజకవర్గాల్లో ఓడిపోయిన తర్వాత కూడా పనిచేసుకుంటున్నారు ఇన్ఛార్జీలుగా. వాళ్ళ 98% ఎవరికి టికెట్లు రాలా.
ఒక్క కందులు దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఒక్క 5-6 తప్ప ఇంకెవ్వరికి టికెట్ రాలా. వాళ్ళ ఎవరితో ఆ ఇన్ఛార్జీలతో తోడికి ఎప్పుడైనా మీటింగ్ జరిగింది ఆఫీస్ లో వాళ్ళతో మీ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే మీతో బాగుంటున్నాడా, ఎట్లా ఉంటున్నాడు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే మీటింగ్ జరిగింది ఆఫీస్ లో? స్ట్రైట్ క్వశ్చన్ నేను అడిగేది. చిన్న చిన్న వద్దులేదు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే బలమైన ఒకటేగా. ఏం లేదు, అలాంటి మీటింగ్లు ఏం లేవు. అంటే మేము నేను ఎట్లా నా బాధ అంతా నేనేంటంటే పేద కులాల నుంచి లీడర్షిప్ రావడమే కష్టం, పార్టీ పెట్టడమే కష్టం. ఆ పెట్టిన దాన్ని సిస్టమేటిక్ గా జాగ్రత్తగా పద్ధతిగా నడుపుకోవాలా. మళ్ళీ పెట్టడానికి మన దగ్గర దోచుకున్న డబ్బు లేదు కదా. దోచుకున్న డబ్బు ఉంటే ఎన్ని పార్టీలైనా పెడతాం. ప్రతి ఓడు రూపాయి చూసుకొని గూగుల్ పేలు, ఫోన్ పేలు కొట్టి అసలు ఈ సపోర్ట్ చేస్తే నడిచే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అవి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకుంటే కానీ నిలబడుతుంది, ఆ వ్యవస్థ నిలబడుతుంది. అది అవన్నీ వాళ్ళు పార్టీ వాళ్ళు అంటే నేనేమన్నానంటే ఆలస్యం అవ్వకముందే వాళ్ళు జాగ్రత్తగా కార్యకర్తలందరినీ, పార్టీలు కార్యకర్తలు బయట వాళ్ళు వదిలేయండి. బయట వాళ్ళు మా బోర్డులో ఎన్ఆర్ఐస్, ఎందుకంటే నేను పిఠాపురం పోయాను. పిఠాపురంలో ఎంపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళా. ఎంపీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఎంపీ ఆఫీస్ పక్కన అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ టెంట్ వేసి పార్టీ ఆఫీస్ కు వేరే ఊర్ల నుంచి వచ్చి మేము పని చేయమంటారని వస్తున్నారు. రోజుకు 100 మంది అన్న వాళ్ళందరికీ భోజనాలు ఎన్ఆర్ఐస్ పెట్టి, వాడు ఎంఆర్ఓ వస్తాడు వచ్చి ఇది మేము క్యాండిడేట్ లెక్కలో రాస్తాం, పవన్ కళ్యాణ్ గారి లెక్కలో, ఎంపీ లెక్కలో రాస్తాం, మీరు ఇక్కడి నుంచి తీసేయండి, టెంట్ తీసేయండి, ఇక్కడి నుంచి పెట్టడానికి వీల్లేదు, భోజనం పెట్టడానికి వీల్లేదు. ఏమంటే మా దాన్ని మేము ఏదో వచ్చేపోయే రోడ్ల మీద జనాలు భోజనం పెట్టుకుంటున్నాం, అయ్యన్న అవసరం మీరు తీస్తారా తీరా అంటే రూలింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒత్తిడి అది. మరి ఆ ఎన్ఆర్ఐస్ తో తోటి కూడా మాట్లాడా. స్వచ్ఛందంగా సంబంధం లేకుండా వచ్చి పనిచేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి కింద ఆయన రిప్రజెంటేషన్ పీపుల్ ఉంటారు. వాళ్ళు అప్పచెప్పేయండి, మీ చేతిలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకి అప్పచెప్పేసేయండి. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి పని చేశారో వాళ్ళందరితో జాగ్రత్త కూర్చొని మాట్లాడి బై ఫోన్ అయినా సరే, ఫోన్ చేసైనా సరే, బాబు ఆ రోజు వచ్చి మీరు అందరూ సహకరించారు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ మాటే. జనసేన పార్టీకి వచ్చి పనిచేసిన వాళ్ళు ఎవరు పదవుల కోసం, డబ్బు కోసం వచ్చిన వాళ్ళు కాదు. సిద్ధాంతాల కోసం వచ్చిన వాళ్ళు, వాళ్ళంతా విలువల కోసం వచ్చిన వాళ్ళు. వాళ్ళకి మాటతో చెప్తే సంతోషపడిపోతారు, వాళ్ళు ఆనందపడిపోతారు. అలాంటి జాగ్రత్త చూసుకోవాలి. చూసుకోకపోతే రెండోసారికి రారు. దండం పెట్టి బాబు మన పనులు మనం చేసుకుందాం, మనకి దీనికోసం ఆయన పార్టీ ఒక సెక్రటేరియట్